దూరపు కొండలు. ఈ కథను రచించిన వారు ఏ రాజరాజేశ్వరి గారు. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ఆగస్టు 2008లో ప్రచురితమైంది. ఆటో ఆగిన చప్పుడు అవడంతో సీతాలక్ష్మి ఎవరొచ్చారా అని తొంగి చూసింది. అది పక్కింటి ముందు ఆగింది. పక్కింటి ప్రమీల కోడలు గౌతమి దిగుతోంది. పండగకని వారం క్రితం ఊరెళ్ళి ఈరోజు తిరిగొచ్చినట్టుంది. సీతాలక్ష్మి భారంగా నిట్టూర్చింది. గౌతమి ఏడాదిలో 2-3 సార్లు ముఖ్యమైన పండగలకి ఏదైనా ఫంక్షన్ ఉంటే అప్పుడు పుట్టింటికెళ్ళి 4 రోజులుండి వచ్చేస్తుంది. మిగతా సమయం అంతా ఇంటి పనుల్లో అత్తగారికి చేదోడు వాదోడుగా ఉంటుంది. ఆటో చప్పుడికి ప్రమీల బయటికొచ్చి కోడలి చేతిలోని బ్యాగ్ అందుకుని సీతాలక్ష్మిని గమనించి పలకరింపుగా నవ్వింది. నీకు తీరిక దొరికితే ఒకసారి రావదినా అంది లోపలికెళ్లబోతూ. సీతాలక్ష్మి అంగీకారంగా తలూపింది. సాయంత్రం వస్తాలే. మా కోడలు సుజన సాయంత్రం ఆఫీసు నుండి వాళ్ళ పుట్టింటికెళ్ళి రాత్రికి వస్తుంది. అప్పుడు వచ్చానంటే నాకు కూడా టైంపాస్ అవుతుంది. ప్రమీల వచ్చే నవ్వుని బిగబట్టి, సరే కోడలిప్పుడే వచ్చింది కదా, ఉంటానింకా, పనుంది నాకు అని లోపలికెళ్ళిపోయింది. ప్రమీల నవ్వుకుని వెళ్లడం సీతాలక్ష్మి దృష్టిని దాటిపోలేదు. ఇలాంటి జీవితం గడపడం తన స్వయంకృతం. కొడుకు, కోడలు, మనవలు అందరూ ఉండి కూడా రోజంతా ఒంటరిగా గడపడం ఈ వయసులో ఒక రకమైన పనిష్మెంటు. తన కొడుక్కి ఉన్న ఊర్లో సంబంధం దొరికిందంటే బంధువులు, స్నేహితులు అందరూ తన్ని రకరకాలుగా కామెంట్లు చేశారు. తను కూడా సుజన అందం, అణకువ అన్నీ చూసి మురిసిపోయింది. తనకి తగ్గ కోడలని, చక్కటి ఉద్యోగం ఉంది. కొడుక్కి ఈడు జోడు బాగా కుదిరింది. వెయ్యాల వారికి ఒక్కరితే కూతురు. కొడుకు అమెరికాలో ఉన్నాడు. అతడికి వీలు కుదిరినప్పుడు ఏ 2 ఏళ్లకో వచ్చిపోతుంటాడు తల్లిదండ్రులను చూడ్డానికి. అన్ని విధాలా బాగున్న సంబంధం. కట్నకానుకల ప్రసక్తి లేకుండా కోరి చేసుకుంది. ఊర్లోనే పుట్టిల్లు కాబట్టి ప్రమీల కోడల్లా రోజులు తరబడి వెళ్ళి అక్కడ ఉండిపోవక్కర్లేదు. ఉద్యోగస్తురాలు కాబట్టి ఎలాగూ బిజీగా ఉండి పుట్టింటికెళ్లాలనుకుంటే ఏ నెలకో రోజో వాళ్ళ అమ్మని చూడ్డానికి వెళ్ళి అదే రోజు వచ్చేస్తుందని భావించింది. కూతుళ్ళు లేని తనకి ఆ లోటు తీరుస్తూ ప్రతి పనిలోనూ అండగా ఉంటుందని సంబరపడిపోయింది. కోడలిగా అడుగుపెట్టిన రోజే బుజ్జగిస్తూ చెప్పింది తనకి ఆడపిల్లలంటే ఎంత అపురూపమో, తనలో అత్తని కాక అమ్మని చూడమని, అమ్మాయి లేని కొరత తీర్చమని, ఇద్దరం మంచి స్నేహితురాళ్లలా ఉందామని. అత్తగారి వైపు తెల్లబోయి చూసిన సుజన ఆవిడ ఆర్తిని అర్థం చేసుకుని భరోసా ఇస్తున్నట్టుగా నవ్వింది. అది మాటల వరకే కాదు, చేతల్లో కూడా చూపిస్తుంది. తనతో ఏనాడు పోట్లాడదు. ప్రతి విషయాన్ని చర్చిస్తుంది. అడగకుండానే ఖర్చుల కొంచెండంటూ డబ్బు పెద్ద మొత్తంలో చేతిలో పెడుతుంది. అంతా బాగానే ఉంది. కానీ ఆ ఒక్క విషయమే సీతాలక్ష్మి మనసుని సమాధానపరుచుకోలేకపోతోంది. అప్పటికీ మనసాగక సుజనతో 1-2 సార్లు సౌమ్యంగా నచ్చచెప్పి చూసింది. దానికి సుజన అవును కాదు అని జవాబియ్యక తాను చేయాల్సింది తను చేస్తోంది. ఎన్నాళ్ళిలా? అప్పుడే కోడలిగా తమ ఇంటికొచ్చి 10 ఏళ్లు దాటాయి. అయినా తన అలవాటు మార్చుకోలేదు. మొదట్లో కోడలొక్కర్తే, ఇప్పుడు ఆమెతో పాటు మనవడు, మనవరాలు. వాళ్ల కోసమని తన కొడుకు. దాదాపు ప్రతిరోజు ఇదే తంతు. అంతా అరుదుగా ఇంటి పట్టున ఉంటారు. ఉదయం లేచి పిల్లల్ని తయారు చేసి స్కూలుకి పంపించడమే సరిపోతుంది. ఇక తను తయారై ఆదరా బాదరాగా ఇంత తిని ఆఫీస్కి టైం అయిపోయిందంటూ మొగుడుతో కలిసి ఆఫీస్కి పరుగులు పెడుతుంది. రోజు ఇదే దినచర్య కావడంతో పనికి సాయంగా ఉంటుందని అడిగినంత డబ్బిచ్చి మనిషిని పెట్టుకుంటాను. ఆ మనిషి జీతాన్ని కోడలే భరిస్తుంది కాబట్టి ఆ అమ్మాయిని ఆక్షేపించే అవకాశమే లేదు. సీతాలక్ష్మి బాధంతా ఇటువంటి చిన్న విషయాలకు కాదు. అసలు విషయం ఏమిటంటే ఆఫీసు, స్కూలు వేళలు తప్పించి మిగతా సమయమంతా తన కుటుంబ సభ్యులతో గడపాలని ఉంటుంది. పిల్లలతో ముద్దుమురిపాలు పంచుకోవాలని ఆశపడుతుంది. కానీ ఈ చిన్న కోరిక ఆమెకి గగన కుసుమ్మే. పిల్లల స్కూలు వెయ్యాల వారింటికి కొంచెం దగ్గరలోనే ఉంది. ఆటో డ్రైవరు పొద్దున్న ఇక్కడ ఎక్కించుకుని వెడతాడు. కానీ సాయంత్రం
సుజన పుట్టింట్లో దింపేస్తాడు. సుజన ఆఫీసు నుండి డైరెక్ట్గా పిల్లల కోసమని తల్లిగారింటికి వెళ్ళిపోతుంది. 8 దాటాక తీరిగ్గా పిల్లలతో కలిసి వస్తుంది. ఒక్కో రోజు భోజనాలు అక్కడే కానిచ్చేసి వస్తారు. వారి కోసం తయారు చేయించిన భోజనం ఆ మన్నాడు పని మనిషికి ఇస్తుంటే ప్రాణం ఉసూరుమంటుంది. ఇక తనకు కూడా తినబుద్ధి కాక పాలు పళ్లతో సరిపెట్టుకుంటుంది. కోడల్ని గట్టిగా మందలించలేని మెతకతనం, అందుకే తనలోని అసంతృప్తిని తన వరకే పరిమితం చేసుకుంది. పక్కింటి ప్రమీలతో మంచి స్నేహమే ఉంది కాబట్టి అప్పుడప్పుడు భరించలేని ఒంటరితనంతో తను ఎలా బాధపడేది చెప్పుకుని గోడు వెళ్లబోసుకుంటుంది. ఊర్లో సంబంధం చేసుకుంటే కోడలెప్పుడూ నా కళ్ల ముందే ఉంటుందనే ఆశపడ్డాను. నీ కోడలే నయం, ఏడాదిలో ఏ కొన్ని రోజులో పుట్టింటికెళ్ళి వచ్చేస్తుంది. నట్టింట మహాలక్ష్మిలా కోడలు తిరుగుతుంటే ఎంత బాగుంటుంది. మనవల ముద్దు ముచ్చట్లు ఆటపాటలు చూడాలని ఎంతగానో అనుకుంటాను. కానీ నాకా అదృష్టమేది? నా కోడలికి పొద్దున్న ఆఫీస్ హడావిడి, సాయంత్రం తల్లిగారింటికెళ్ళి ఏ రాత్రికో వస్తుంది. పిల్లలు అక్కడి నుంచి వచ్చి రాగానే నిద్ర కళ్ళతో సోలిపోతారు. పోనీ సెలవు రోజన్నా అంతా కలిసి ఉందామనుకుంటే సైట్ సీయింగు, వీకెండు అంటూ ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోతారు. ఇక నా ఆశ అందని ద్రాక్ష, ఎండమావి. ఎవరో కవి చెప్పినట్టుగా జగమంత కుటుంబం నాది, అయినా ఏకాకి జీవితం నాది అన్నట్టు ఉంటుంది అంది గాఢంగా నిట్టూరుస్తూ. ఆ మాటలకి ప్రమీల నవ్వింది. నువ్వొట్టి పిచ్చిదాన్లా ఉన్నావు. ఏ ఇంట్లో చూడు ఏముంది గర్వకారణం అన్నట్టు ఎక్కడ చూసినా అత్త కోడళ్ళు ఒకరంటే ఒకరికి పడక కీచులాడుకుంటూ తమ ఆధిపత్యం నిలుపుకోవాలని చూస్తారు. ఇన్ని సంవత్సరాల్లో నువ్వు సుజన ఏనాడు దెబ్బలాడుకోవడం నేను వినలేదు. అయినా ఆ అమ్మాయికి అంత తీరిక కూడా ఉండదులే. ఇంటి పెత్తనమంతా నీ చేతుల్లో పెట్టి నీకు విలువ గౌరవం ఇస్తోంది. ఇంత మంచి కోడలున్నందుకు సంతోషించక ఇలా బాధపడతావేమిటి? పుట్టిల్లు ఊర్లోనే ఉంది కాబట్టి రోజుకొకసారి వెళ్ళి తన వాళ్ళని పలకరించి మంచి చెడ్డలు తెలుసుకుని వస్తోంది. అదీ కాక ఆ అమ్మాయి అన్నయ్య అంత దూరాన్ని అమెరికాలో సెటిల్ అయిపోయాడు. ఇక వారిని పట్టించుకునేదెవరు? పోనీ వాళ్లే కొడుకు దగ్గరకు వెడదామా అంటే అక్కడి వాతావరణం పడకనే కదా వీసా గడువు పూర్తిగా ముగియకుండానే తిరిగొచ్చేశారు. కూతురిగా వారి బాగోగులు చూసుకోవడం తప్పదు కాబట్టి రోజుకొకసారి వెళ్ళి వాళ్ళని పలకరిస్తోంది. పిల్లలంటావా, అక్కడ పుట్టిన వాళ్ళు అమ్మమ్మంటే సహజంగా వాళ్లలో ప్రేమ చనువు ఉంటాయి. నువ్వేమీ అనుకోనంటే ఒక మాట చెప్తాను. మన ఆత్మగౌరవానికి మర్యాదకి భంగం కలగనంత వరకు పరిస్థితులతో రాజీ పడేంత ఉత్తమం మరోటి ఉండదు. ఇంకో విషయం చెప్పనా? నా కోడలిప్పుడు ఇంట్లో లేదు కాబట్టి నా మనసులో మాట ధైర్యంగా నీకు చెప్పగలుగుతున్నాను. మా గౌతమి ఎప్పుడూ నన్నంటి పెట్టుకుని నా వెనకాలే ఉంటుందని, నేను అదృష్టవంతురాలనని ఎన్నోసార్లు అన్నావు. అది నిజం కాదని చెప్పడానికి చిన్నతనం అనిపించి నీతో అనలేదు. నిజం చెప్పాలంటే నీకున్న ఆర్థిక స్వేచ్ఛ, స్వంత నిర్ణయాలు తీసుకునే హక్కు కానీ, ప్రశాంత వాతావరణం కానీ నా ఇంట్లో నాకు లేవు. నిన్ను చూసి ఎన్నిసార్లు అసూయపడ్డానో నీకు తెలుసా? ప్రమీల మాటలకి అడ్డొస్తూ సీతాలక్ష్మి ఏదో చెప్పబోయింది. ప్రమీల కాసేపు ఆగమన్నట్టుగా చెయ్యూపి, నా మనసులో బాధ నీకు పూర్తిగా చెప్పనియ్యి, నా మనసు తేలికవుతుంది. మా గౌతమి ప్రతి చిన్న విషయం కూడా తన ఇష్టప్రకారమే చేస్తుంది. పెద్దదాన్నని అడగడం, సంప్రదించడం అంటూ ఏమీ ఉండదు. ఒక వంట పని చేయాలన్నా, బజారుకెళ్ళి ఏమన్నా కొనాల్సి వచ్చినా, ఇంటికొచ్చిన వారికి పెట్టుపోతలు జరపాలన్నా అంతా తనిష్టమే. తనకిష్టం లేకపోతే అరచి గింజుకున్నా చేయదు. సుజనలా నా కోడల్ది కూడా పుట్టిల్లి ఊరైతే తను కూడా పుట్టింటి మమకారంతో తరచూ వెడుతూ ఉండేది. ఆ కాస్త సేపైనా నాకు కాస్త స్వేచ్ఛ దొరికేది. ఎవరితో చెబితే ఏం అపార్థాలు వస్తాయోనని రాజీ పడిపోయాను. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందన్నట్టు కోడలతో గొడవ పడితే మనమే నష్టపోతాం. గయ్యాళి అత్త అన్న బిరుదిచ్చి వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. తన సంసారాన్ని వదులుకుని ఏ కొడుకు తన తల్లిదండ్రులను అంటిపెట్టుకుని వారితోనే ఉండాలనుకోడు. ఒక వయసు వచ్చాక వారి బాధ్యతలు వారికి ఉంటాయి. కాబట్టి మనలోని అసంతృప్తులు అణుచుకుని సరిపెట్టుకోక తప్పదు. ఇంకా నయం, మనిద్దరం గొడవలు లేకుండా కోడళ్ళకి నచ్చినట్టుగానే
రాజీ పడిపోయి బతికేస్తున్నావు. నీకు గుర్తుందా, మన వీధిలోని పద్మావతి, ఆవిడ కోడలు ఒకరంటే ఒకరికి పడక ఆధిపత్య పోరు సాగిస్తూ పోట్లాడుకునేవారు. అందరూ నవ్వుకునేలా ఒకరినొకరు దూషించుకుంటూ కాలక్షేపాన్ని కలిగించేవారు జనాలకు. చివరికి ఏమైంది? ఆవిడ కొడుకు ఇద్దరితో పడలేక విసిగిపోయి గుట్టు చప్పుడు కాకుండా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుని భార్య పిల్లలతో వెళ్ళిపోయాడు. దీనివల్ల ఎవరు నష్టపోయారు? ఎవరి సహాయం ఆసరా లేక ఈ ముసలితనంలో రోగిష్టి భర్తను పెట్టుకుని ఒక్కర్తి తంటాలు పడుతోంది. ఆలస్యంగా కళ్ళు తెరిచి తన కోడల్ని సరిగా చూసుకోలేకపోయానని ఏదో ఒకటంటూ రెచ్చగొట్టేదాన్నని, సర్దుకుపోతే ఏ గొడవ లేక అంతా కలిసి ఉండేవాళ్లమంటూ పశ్చాత్తాపడుతోంది. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఇదంతా నీకింత విపులంగా ఎందుకు చెప్తున్నానంటే, మనకున్న కొండంత సమస్యని కూడా గోరంతగా భావించుకుంటే అసంతృప్తి మన దరిదాపులకు రాదు. దూరపు కొండలు నునుపు అనుకోక కొండ అద్దం ముందు కొంచెమై ఉండదా అనుకో. ఎంత పెద్ద సమస్య అయినా సరే అద్దంలో ఇమిడిపోయిన కొండల మన సమస్య దూది పింజలా తేలిపోతుంది, చాలా చిన్నదైపోయి. ఇక ఆ క్షణం నుండి సమస్య నీ వైపు నుండి కాక సుజన వైపు నుండి యోచించి దానికి పరిష్కారం వెతుక్కుంటావు. సుదీర్ఘమైన ప్రమీల మాటలు మంత్రముగ్ధలా వింది సీతాలక్ష్మి. ఆమె పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. చాలా థ్యాంక్స్ ప్రమీల. ఇంత ఆలస్యంగానైనా నా కర్తవ్యం అర్థమైంది. సమస్యని బాగా విశ్లేషించి పరిష్కారాన్ని నాకే వదిలేశావు. రోజు కాకపోయినా ఇక నుండి నేను కూడా ఎప్పుడైనా మా వియ్యాల వారింటికి వెడుతూ నా మనవల ముద్దుముచ్చట్లలో పాలు పంచుకుంటాను. ఇన్ని రోజులు వాళ్ళంతా ఒకటి, నేనే వేరుగా ఉన్నాననే ఆత్మన్యూనతా భావంతో దూరంగా ఉన్నాను. మా వియ్యాల వారిని కూడా తరచూ మా ఇంటికి రమ్మని ఆహ్వానిస్తే అంతా నా కళ్ళ ముందే ఉంటారు. నాలో ఉన్న దిగులు, ఒంటరితనమనే దెయ్యం నన్నొదిలి పారిపోతాయి అంది నవ్వుతూ. ప్రమీల కొంటెగా నవ్వింది. నువ్వు మిత్రలాభం గురించి ఆలోచించి నీ జీవితంలో కోరుకున్నది దొరికినందుకు ఆనందం పొందుతావు. మరి నేను కొంచెం స్వేచ్ఛావాయువులు పీల్చడానికి నా కోడల్ని అప్పుడప్పుడు బయటికి పంపించాలంటే మిత్రభేదం గురించి ఆలోచించాలి అంది. ఆ మాటలకు సీతాలక్ష్మి తన వయసును కూడా మరిచిపోయి విరగబడి నవ్వింది. సంతోషంగా నవ్వుతున్న సీతాలక్ష్మిని చూసి ప్రమీల కూడా ఆమె నవ్వుతో శృతి కలిపింది. కథ సమాప్తం.